ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి జై. సో, మనందరికీ తెలుసు శివాజీ మహారాజ్ గారు దేశం కోసం ఎంత త్యాగం చేశారు. అలాగే ఆయన కుమారుడైన సంభాజీ మహారాజ్ గారు ఎంత చేశారో మనందరికీ తెలుసు. అలాంటి ఆయన విగ్రహం పెట్టడం ఒక గొప్ప దీనిగా భావిస్తాం మనం. గొప్ప విషయం అది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి 3కి ఒక ప్లాన్ జేసుకొని, పోలీసుల సపోర్ట్ తోటి వెళ్ళి ఒక విగ్రహాన్ని అది గూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ధ్వంసం జేశారు. ఎక్కడో గాదు. మన హైదరాబాద్ మల్కాజ్‌గిరి నేరేడుమెట్టకు సంబంధించిన ఏరియాలో శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని కూల్చేశారు. ఇప్పటిదాకా దానికి సంబంధం ఎందుకు? ఏంటి? పోనీ చేశారు. దానికి రిప్లేస్‌మెంట్‌గా ఇంకో చోట ఎక్కడన్నా విగ్రహాన్ని పెడతారా? ఏమీ లేదు. ఇంకొకసారి ప్రూవ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లింల తరపు పార్టీ అని. ముస్లింల తరపు అంటే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా మనకిక్కడ ఇండియాని నమ్ముకొని మేమిక్కడ వాళ్ళమే అనుకునే ముస్లిమ్స్ అందరూ కూడా ఇండియన్సే. కానీ వీళ్ళెలాంటి వాళ్ళంటే టెర్రరిస్ట్ ముస్లిమ్స్ అనమాట. సో, వీళ్ళ పనులేంటి? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ధ్వంసం చేయడం ఏంటి అర్ధరాత్రి పూట? దానికి సమాధానం లేదు. ఎందుకు చేశారనేది లేదు. ప్రజలు వ్యతిరేకించి అడిగితే ఇప్పటిదాకా దాని గురించి నోరు మెదపట్లేదు. అక్కర్లేని టాపిక్‌లన్నీ ఎవరెవరు మన రాష్ట్రంలోకొస్తారు, వాళ్ళిక్కడ పార్టీ ఎలా పెడతారు, మనం ఇక్కడ అభివృద్ధి ఏం చేయాలి, ఇవేం పట్టవు. జరిగిన విషయాల గురించి మాట్లాడరు, జరగబోయే దాని గురించి చెప్పరు. ప్రజలు గూడా ఎవరి పని వాళ్ళు ఎందుకంటే బతకాలి. బతుకు మీద దాంతో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేక వీళ్ళకి ఇవన్నీ గూడా నడిచిపోతున్నాయి. సో, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని కూలగొట్టిన రీజన్ ఏంటి? ఎందుకు ధ్వంసం చేయాల్సొచ్చింది? ఎందుకు కూలగొట్టారు ఆ విగ్రహాన్ని? ఆ విగ్రహానికి సంబంధించి మళ్ళీ ఇంకొక విగ్రహం ఎక్కడ పెడుతున్నారు? ఈ సమాధానాలు కావాల్సిందే. అండ్ ప్రస్తుత గవర్నమెంట్ 2.5 ఏళ్ల పాలన దగ్గర దగ్గర 2.5 ఏళ్ల పాలనలో అసలు అభివృద్ధి ఏం చేశారు? మీరు గూడా గత ప్రభుత్వం లాగానే 10 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళేం చేశారో మీరు అదే జేస్తున్నారు. హైదరాబాద్‌ని చూపించుకొని, ఇక్కడ ఫ్లైఓవర్లు కట్టి, మెట్రోని ఎక్స్‌టెండ్ చేసుకొని, ఇదే కాదు డెవలప్‌మెంట్ ఊర్లు, లోకల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అక్కడ డెవలప్‌మెంట్ ఏది? అది లేకే ప్రజలందరూ తిప్పికొట్టి టీఆర్ఎస్‌ని పక్కన పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేశారు. అండ్ దానికి సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేశారు. జనసేన తెలంగాణ ఆఫీస్ ఓపెన్ అయింది. సో, ఇక్కడి నుంచి ఆయన ఎక్కడ డెవలప్‌మెంట్, ఇక్కడ ప్రజల గురించి కూడా ప్రశ్నించడం మొదలుపెడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. మీరు మళ్ళీ ప్రజలకి సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఓట్లతో తిప్పికొట్టినప్పుడు కరెక్ట్‌గా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్‌లో మీరు కూడా మూలకెళ్ళి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది.